కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ విధంగా దేవుని జీవము కలిగిన మాటలను ఆలకించటానికి ఆశతో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మానవుల ఎడల దేవుడు ప్రత్యక్షపరిచి ఆయన సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడై ఉండి కూడా ఆ మహిమ కలిగిన స్థానంలోనికి మనుషులు రాలేని స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క పోలికను తన యొక్క గుణ లక్షణాలని లోకానికి కనపరచడానికి యేసుక్రీస్తు వారిని మన మధ్యలోనికి తీసుకుని వచ్చి మనలాంటి వాడిగా మనమేలాగూ శరీర రక్తాలను కలిగి ఉన్నామో ఆ రక్త మాంసాలు కలిగిన వాడిగా ఆయన కూడా ఉండి అద్భుతకరంగా మనల్ని దేవుని మహిమ కలిగిన ఏర్పాటులోనికి తీసుకుని వెళ్ళటానికి సదాకాలము ఆయనతో కూడా ఉండేటువంటి ఏర్పాటులోనికి దేవుడు మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు వారిని మనకిచ్చారు. అయితే దేవుని సన్నిధిలో మనము ఆ విధంగా దేవుని ఏర్పాటులోనికి ప్రవేశించటానికి ఆనాడు యాజకత్వం చేసేటువంటి ఒక పరిచర్యను అహరోను సంతతికి దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుని సన్నిధిలో దినదినము వెళ్ళి వారు యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్న ఏర్పాటును మనం చూస్తాం. అలాంటి యాజకత్వం చేస్తున్న పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, లేవియాకాండం 10వ అధ్యాయంలో ఒక అనుకోని ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మోషే అహరోను దగ్గరకు వచ్చి దేవుడు సెలవిచ్చిన ఒక మాటని అహరోనుతో తెలియచేస్తూ ఉన్నాడు. లేవియాకాండము 10వ అధ్యాయము 3వ వచనంలో అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్దనున్న వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండగా చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి యొక్క జీవితాల్లో ఆయన ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చడానికి ఆయనకు మహిమకరంగా మనలను ఆయత్తపరచునుగాక. ఆమేన్. అక్కడ అహరోను యొక్క ఇరువురు కుమారులు వారి యొక్క పరిచర్య ప్రయాణంలో దేవుని సన్నిధానం చెంతకు సమీపించినప్పుడు దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి ఆ అగ్ని వారిని దహించి వేసినట్లుగా, కాల్చి వేసినట్లుగా మనము చూస్తాం. ఆ సమయంలో మోషే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఏమి చెప్పారంటే, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును. ప్రియ సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుని మార్గంలో ప్రయాణిస్తున్న మన యొక్క జీవితాల్లో దేవుడు ప్రజలందరి ఎదుట మనలను
ఆయన మహిమను కనపరిచేటువంటి పాత్రలుగా నిలవబడాలి అనంటే దేవుని సన్నిధానం చెంత ఆయన వద్ద ఉండేటువంటి ఒక ఏర్పాటులోనికి దేవుడు మనలను ఆయుత్తపరుస్తున్నాడు. అలాగే ఆయన వద్ద ఉండేటువంటి ఒక పరిస్థితిలోనికి మనం వెళ్ళేటప్పుడు మన యొక్క జీవిత గమనాల్లో మనము ఒక యోగ్యకరమైనటువంటి అడుగులతో ఆయన సన్నిధానం చెంతకి మనము వెళ్ళాలి. అలాగూ మొట్టమొదటిగా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి మోషే అని మనకి తెలుసు. అయితే ఆ మోషేను సైతము దేవుడు నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుని సన్నిధానం చెంతకి ఆయన వెళ్ళినప్పుడు 22వ వచనంలో నిర్గమకాండంలో దేవుడు సెలవిస్తున్న ఆ మాటను మనం చూసినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతాన్ని ఎక్కలేరు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు అని నిర్గమకాండం 19వ అధ్యాయం 21వ వచనంలో మోషేతో దేవుడు చెప్పాడు. మోషేతో దేవుడు చెప్తే మోషే ఏం చేస్తున్నాడంటే దేవుడికి జవాబు చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా వారు మీద పడకుండగా యెహోవా యొద్దకు వారు ఎక్కి రాకుండగా దేవుని యొక్క యాజకులు దేవుని యొక్క పాద సన్నిధానం చెంత తమను తామే పరిశుద్ధపరుచుకోవాలని మోషేతో దేవుడు చెప్తున్నాడు. 2 విషయాలను చెప్పాడు. నీవు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు, నీవు వెళ్ళి యాజకులతో చెప్పు అని. అయితే మోషే దేవుని సన్నిధిలో అలాగే ఉండి ప్రజలు సీనాయి పర్వతాన్ని ఎక్కలేరు, నీవు పర్వతానికి మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించావు అని మోషేతో చెప్పాడు. ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అప్పటికి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్థాయి కలిగిన స్థితిలో ఉన్నాడు. ఆ ఏర్పాటులో దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధానానికి సంపూర్ణంగా లోబడి అడుగులు వేయనటువంటి ఒక్క స్థితిలోనికి మోషే వచ్చిన పరిస్థితిని అక్కడ చూస్తాం. అప్పుడు దేవుడు ఇమీడియట్లీగా అన్నాడు, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో కూడా అహరోను ఎక్కి రావాలి అని అన్నాడు. ప్రభు సన్నిధిలో ఒక్కడిగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ స్థాయిలో
మోషే మార్గంలో దేవుని మహిమ కలిగిన యాజకత్వంలో ముందుకు వెళ్ళటానికి మోషేని ఎక్కిరమ్మన్నాడు దేవుడు. సంపూర్ణంగా దేవుడు సెలవిచ్చింది, దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చితే అహరోను ఎక్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే మోషే అహరోను ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించాడంటే, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అడుగులు వేయకుండా దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్న ఏర్పాట్లో దేవుడు అహరోనును కూడా పిలుచుకుని రమ్మన్నాడు. ఆ విధంగా యాజకత్వ పరిచర్యలో అహరోను మోషే యాజకత్వాన్ని జరిగించడం మొదలుపెట్టారు. ఆ తరువాత యాజకుడైనటువంటి అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు ఆ యాజకత్వానికి వచ్చారు. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా ఇద్దరిద్దరినిగా ఆయన దేవుడు అప్పగించిన పనిని జరిగించడానికి పంపించినట్లుగా మనము చూస్తాం. ఈ విధంగా నా యొద్ద నుండి ప్రజలలో నేను నన్ను పరిశుద్ధపరుచుకొందును అనే ఏర్పాటులో ప్రభు సన్నిధానం చెంత మనము దేవుని సన్నిధిని సమీపించి ఈ క్రొత్త నిబంధనలో మనము రాజులైన యాజక సమూహముగా, ఒక పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనలను చేసుకున్నాడు. పేతురు పత్రిక 2:9 మనము చూస్తాం. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత ఆ యాజకత్వపు మార్గంలో ఇక్కడ ఇద్దరుగా ఉన్నారు, కానీ వారి ఇరువురైనా సరే దేవునికి మహిమకరంగా దేవుని సన్నిధానం చెంత వాళ్ళు నిలబడలేని పరిస్థితి. ఎలా ఉన్నారంటే, ఒక రకంగా అననీయ సప్పీరలాగా ఇరువురు ఏకీభవించి దేవుని సన్నిధానం చెంత దేవుడు కోరుకొనని వేరొక అర్పణని తీసుకుని వెళ్ళి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వారు నిలబడినట్లుగా వీళ్ళు నిలబడ్డారు. అక్కడ నుంచి ఇమీడియట్లీగా అక్కడ వారిద్దరి మీదకి ఆకాశం నుంచి అగ్ని దిగితే, ఇక్కడ ఈ యొక్క క్రొత్త నిబంధనలో పేతురు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అననీయ అయిపోయాడు, సపీరాకు సమయం ఇచ్చారు. వారు కూడా ఇరువురు అదే ఏర్పాటుతో ఉన్నప్పుడు ఇరువురు దేవుని ఉగ్రతకు గురైన పరిస్థితులు చూస్తాం. అయితే ప్రభు సన్నిధానం చెంత ఆనాటి కాలంలో సంఘము ఆ ఏర్పాట్లను చూచి మిగుల భయపడింది. ఈనాటి కాలంలో దేవుని సన్నిధిని సమీపించి మనము ఆయనకు మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి, ఆయన మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించుకొనటానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయనను సమీపించి ఆయన మాటలు విని ఆయన సన్నిధిలో ముందుకు అడుగులను వేయాలని ఆశపడతామో, అప్పుడు
మనలను మనము పరిశుద్ధపరుచుకొనుటము మన యొక్క జీవితాల్లో ఎంతో అవసరం. యెషయా గ్రంథం 52:11 దేవుడు ఆనాడు ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాటను మనం చూస్తాం. పారిపోండి, పారిపోండి, అచ్చట నుండి వెళ్ళిపోయింది, అపవిత్రమైన దేనిని ముట్టకుడని, దాని యొద్ద నుండి తొలగిపోవుడని యెహోవా సేవోపకరణములను మోయువార్లారా మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుండని ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుని ప్రజలను విమోచించేటప్పుడు దేవుడు వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తుని సంఘములో దేవుని సువార్త మర్మాన్ని గూర్చిన సందేశాన్ని వెల్లడిపరిచేటప్పుడు దేవుని సన్నిధానము చెంత యేసు క్రీస్తు వారి యొక్క మహిమ కార్యాలు వెల్లడిపరచబడటానికి ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడిస్తున్న పిలుపది. ఈనాడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సువార్త సందేశాన్ని గాని సంఘము కొరకు యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని, ఆ సువార్త మర్మాన్ని గూర్చిన సందేశాన్ని గాని దేవుని యొక్క అద్భుతకరమైనటువంటి కార్యాన్ని వెల్లడిపరచటానికి చాలా మంది ఈనాడు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో తమను తాము ఒక యోగ్యకరమైనటువంటి విధంగా దేవుని సన్నిధానం చెంత పవిత్రపరుచుకొని ఆయన సన్నిధిలో ఆయన పక్షంగా నిలబడేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా కనిపిస్తున్న దినాల్లో ఉన్నాం. చాలా రకాలైనటువంటి సిద్ధపాట్లతో ఈనాడు దేవుని పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. అది అవసరమే. అంతకంటే శ్రేష్టంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని ఆయనకు మహిమకరంగా ఆయన సన్నిధిలో నిలవబడటము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. విస్తారంగా మనము సెలవిచ్చే మాటల ద్వారా ప్రభువు జరిగించే పని కంటే ఆయన సన్నిధిలో యోగ్యకరమైనటువంటి విధంగా మనం నిలబడి ఆయన ఇచ్చిన పరిధిలో ఒక 2-3 అంశాలను అక్కడ లేవియాకాండం 10వ అధ్యాయంలో మోషే ద్వారా అహరోనుతో ఆ యొక్క యాజకత్వం చేసే వ్యక్తులతో దేవుడు చెప్పిన మాటలను మనం చూసినప్పుడు వాటిని మన యొక్క జీవితాల్లో మనము అభ్యాసము చేసి దేవుని సన్నిధానం చెంత మనము అడుగులు వేయటం ఎంతో అవసరం. 10వ అధ్యాయము 10వ వచనంలో లేవియాకాండంలో ఒక మాటను దేవుడు చెప్పాడు. మీరు ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు దేవుని సన్నిధానం చెంత మనము దేవుని మహిమ కలిగిన ఏర్పాటు యొద్ద నిలబడినప్పుడు మనకి ఏది ప్రతిష్ఠించబడిందో, ఏది లౌకికమైందో, ఏది పవిత్రమైందో, ఏది
అపవిత్రమైందో మనము మన యొక్క జీవితాల్లో గుర్తుపట్టగలిగిన వారిగా ఉండాలి. అందుకే ఆనాడు దేవుడు తాను సృష్టించిన సృష్టిలో కూడా ఆ 11వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి ఏవైతే కొన్ని జంతువులు, కొన్ని పక్షులు అని పవిత్రమైనటువంటివిగా, అపవిత్రమైనటువంటివిగా ఒక డివిజన్ని వాళ్ళకి తెలియపరిచి వారి యొక్క జీవితాల్లో ఆ పరిశుద్ధమైనటువంటి దాని నుంచి అపవిత్రమైనటువంటి దానిని, ఆ ప్రతిష్ఠించబడినటువంటి దాని నుంచి ఆ లౌకికమైనటువంటి వాటిని తీసివేయటానికి ఒక లైన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మనము క్రొత్త నిబంధనలో మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పనిగా ఒక నూతన సృష్టిగా ఉన్నటువంటి మనము ఈ ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులంగా సజీవ యాగంగా మన దేహాలను దేవునికి ప్రతిష్ఠించుకొని రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాల ప్రకారంగా మన యొక్క జీవిత గమనాల్లో ఆ యొక్క లౌకికమైనటువంటి ఏర్పాట్లను మనము గుర్తెరిగి వాటిని అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆ పవిత్రమైన మార్గంలో యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ నూతనమైన జీవము కలిగిన అక్షయమైనటువంటి ఆ మార్గంలో మన ముందుకు అడుగులను వేస్తూ మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి మనము దేవుడు మనకిచ్చిన అభిషేక తైలము మన మీద నిలుస్తున్నది గనుక మనము దేవుడిచ్చినటువంటి పరిధిలో మనము దేవుని సన్నిధిలో అడుగులను వేస్తూ 7వ వచనంలో ఆ మాట చెప్తారు, యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయటకు వెళ్ళకూడదని చెప్పాను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. ప్రభు సన్నిధానం చెంత ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో ఈనాడు జీవము కలిగిన దేవుని మార్గములో నడిచేటువంటి ప్రజలు, ఈ వారంలో నేను ఒక సహోదరిని కలిచాను. ఆ సహోదరి సుమారు 22-23 సంవత్సరాల వయసులో ఇస్రోలో దేవుడిచ్చిన కృపను బట్టి ఒక ఉద్యోగం చేస్తుంది అంతరిక్ష పరిశోధన కేంద్రంలో. ఎవరో బైబిల్ ఇస్తే ఆ బైబిల్ మొదటి 10 అధ్యాయాలు వరుసనే చదువుతా ఉంటే ఆవిడ రూములోనికి డైరెక్ట్గా ఒక వ్యక్తి వస్తున్న శబ్దాన్ని చూచింది. ఆ శబ్దం వైపుకి కన్నులు తిప్పినప్పుడు ఒక తెల్లని అడుగులను ఆ వ్యక్తి చూచింది, మోకాళ్ళ వరకు. అంతే, తన యొక్క జీవితంలో అప్పటి వరకు విస్తారంగా పూజలు చేసే ఆ బిడ్డ ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో గతించిన 11 సంవత్సరాల్లో దేవుని యొక్క ఆత్మ సహాయంతో అలాగే నిలిచి ఉంది. అయ్యా, నేను ఇంటికి వచ్చాను,
నేను ఇంట్లో నుంచి వెళితే ఇంట్లో ఎవరో ఒకరు నీ సన్నిధిని క్యారీ చేసే ఒక వ్యక్తి ఉండాలి అని తన తల్లి కొరకు, తన సహోదరుల కొరకు, తండ్రి కొరకు ఆవిడ ప్రార్థించేదాన్ని అని చెప్పింది. మన యొక్క జీవితాల్లో ఆయన ప్రత్యక్షతలో, ఆయన నిబంధనలో, ఆయన రక్షణ యుద్ధకు వచ్చిన తరువాత ఆయన యుద్ధ ఉండేటువంటి ప్రజలని ఆయన పరిశుద్ధపరిచే దేవుడని, వారిలో నుంచి ఆయన మహిమపరచబడే దేవుడని దేవుని సన్నిధానం చెంత మనము గుర్తిరిగి అడుగులను వేయాలి. అదే లోకా సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు 70 మందిని శిష్యులుగా చేసుకుని ఆయన వారిని ఇద్దరిద్దరినిగా ఆయా ప్రదేశాలకి పంపించి ఆయనని వారి ద్వారా మహిమపరుచుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రతిష్ఠితమైన దానిలో నుంచి లౌకికమైన దానిని తొలగించారు, మీరు ఆ అధ్యాయంలో చదువుకోవచ్చు. మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమి తినాలి, ఎలాగ మీరు ప్రతిస్పందించాలి అని చాలా అద్భుతంగా యేసు ప్రభువు వారు వారికి చెప్తూ, వాళ్ళు వెళ్ళే ప్రదేశాల్లో ఎవరైనా వాళ్ళని చేర్చుకుంటే వాళ్ళకి ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎవరైనా వాళ్ళని చేర్చుకోకపోతే ఎలాగూ ప్రతిస్పందించాలో ఆయన చెప్తున్నాడు. ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళని స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పండి అని చెప్పారు 9వ వచనంలో. ఎవరైనా వాళ్ళని చేర్చుకోకపోతే దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనండి అని వారితో చెప్పమని 11వ వచనంలో చెప్తారు. ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత తన యొద్ద నుండేటువంటి వారిని ఆయన పరిశుద్ధపరిచి వారి ద్వారా తనను మహిమపరుచుకునే కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఆ 13వ వచనం నుంచి ఆయన అనేక ఆశ్చర్య కార్యాలను వారి ద్వారా ప్రత్యక్షపరిచినప్పుడు వారు సంతోషంతో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి జరిగిన కార్యాలను చూస్తూ ఆయనకు సాక్ష్యమిస్తుంటే, ఆయనేమో ఆ కార్యాలను బట్టి కాకుండా మీ యొక్క స్థానాన్ని బట్టి, మీకు దేవుడిచ్చిన స్థితిని బట్టి మీరు సంతోషించండి అని యేసుక్రీస్తు వారు 20వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు. మన యొక్క జీవితాల్లో మనము ఆయనతో కూడా ఉండి, ఆయనకు సమీపముగా ఉండి, ఆయన చేత పరిశుద్ధపరచబడినటువంటి వారంగా ఆయన నామానికి మహిమ తీసుకొనిచ్చే స్థానంలో మనం ఉంటే మన యొక్క ఆనందాలు, మన యొక్క దృష్టికోణం కూడా ఆయన అద్భుతకరంగా మార్చివేసి ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టే దేవుడు. అందుకు ఒక ఉన్నతమైనటువంటి మాదిరిగా అదే అధ్యాయంలో
ఈ శిష్యులందరి మధ్యలో లూకా తీసుకుని వచ్చి ఆ మార్త మరియలను ఉంచి వాళ్ళల్లో కూడా మరియను ఒక శ్రేష్టమైనటువంటి దానిని సిద్ధపరుచుకుందని ఆయన చెప్తూ ఉన్నాడు 41వ వచనంలో. లూకా సువార్త 10:41లో ప్రభువు మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. అక్కడ ఫుట్నోట్లో ఇంకొక మాట ఉంటుంది, ఏమనంటే అవసరమైనటువంటివి కొన్నియే అని సారాంశము. దేవుని సన్నిధానం చెంత మనం ఆయనకు సమీపముగా ఉండి ఆయన మనలను పరిశుద్ధపరిచి మన ద్వారా ఆయన మహిమ పొందటానికి, ఆయన నామాన్ని మహిమపరుచుకునటానికి మన యొక్క జీవితాల్లో అవసరమైనటువంటివి కొన్ని మాత్రమే. వాటిలో మనము ప్రతిష్ఠించబడిన వారమని, దానిలో నుంచి లౌకికమైనటువంటి వాటిని వేరుపరిచి దేవునికి మహిమకరంగా నిలబడటం, మనలను పవిత్రపరుచుకుని అపవిత్రమైనటువంటి వాటికి మన జీవితాల్లో స్థానం ఇవ్వకుండా ఉండటం. మన పైన ఆయన అభిషేక తైలము నిలిచి ఉన్నది గనుక మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కట్టడల పరిధిలో మన యొక్క జీవితాలను ఆయనకు మహిమకరంగా నిలిపి ఉంచుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూడటం. ఈ 3 ఏర్పాట్లను దేవుని సన్నిధానం చెంత ఒక సాధారణమైన విశ్వాసిగా మనం ఉన్న మన యొక్క జీవితాల్లో మనము చేయగలిగితే నిశ్చయంగా ఆయన మన ద్వారా తన మహిమపరుచుకోవటానికి ఆనాడు ఆ 75 మంది శిష్యుల కంటే కూడా యేసు ప్రభు ఉన్నంత కాలంలో అనేక మంది ప్రజలు యేసయ్య తర్వాత ఎవరిని చూడటానికి వచ్చారంటే లాజరు, మార్తా, మరియలను. కారణము దేవుని సన్నిధానం చెంత ఆ మార్తా మరియలు ఏది అవసరమైందో దేవుని సన్నిధానం చెంత ఆయనకు సమీపముగా ఉండటానికి ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞకి, లేక ఆయన ఇచ్చిన సందేశానికి, ఆయన ఇచ్చిన ఉపదేశానికి లోబడి పరిపూర్ణంగా తమను తాము అప్పగించుకొని యేసు ఎప్పుడు ఆ పట్టణానికి వెళ్ళినా ఆయన వారి వద్దే బస చేసేటువంటి విధంగా తమను తాము సిద్ధపరుచుకున్నారు. అలాగూ ఈ యొక్క దినాల్లో దేవునికి సమీపస్తులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో నివసించి సంచరించినట్లుగా ఆయన మనలను పరిశుద్ధపరుచుకుని మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడటానికి ఇష్టపడుతుండగా మనం కూడా ఆయన సన్నిధానం చెంత ఏదైతే అవసరమైనటువంటివో ఆ అవసరమైనటువంటి వాటిని కొన్నిటిని మన యొక్క జీవితాల్లో జరిగిస్తూ మరియలాగా ఆయన పాద సన్నిధానం చెంత ఉండి ఆయన నుంచి వినటానికి, ఆయన మనతో చెప్పింది చేయటానికి
ఆయన మహిమ కలిగిన ఏర్పాటును కనపరచటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబము ఆయనకు మహిమకరంగా ఆయన సన్నిధానం చెంత సిద్ధపడును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు సమర్పిస్తున్నాం. నీవు సమీపింపరాని తేజస్సులో నీవొక్కడవే అమరత్వము కలిగిన వాడవై, నిన్ను చూచి బ్రతికిన నరుడెవడు లేడనేటువంటి స్థితిలో ఒక మనిషి నీ వద్దకు సమీపించి నీ సన్నిధిలో నిలిచి నీతో ముఖాముఖిగా మాట్లాడే స్థితినిచ్చిన దేవుడు, ఆ విధంగా కోట్లాది మంది ప్రజలను నీ రాజ్య పౌరులుగా నీ సన్నిధిలో నిలబెట్టడానికి నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఒక రాజులైన యాజక సమూహంగా, ఒక పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజలుగా అనేక మందిని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ సన్నిధిలో నిలవబడటానికి, ఈ లోకానికి నీ రాజ్యమును వెల్లడిపరచటానికి, నీ మహిమను ప్రత్యక్షపరచటానికి మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అట్టి నీ ఉన్నతమైన ఏర్పాటులో నీకు మహిమకరంగా ఈ దినాల్లో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోనండి. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ఈ వాక్యము వింటున్నటువంటి నీ జీవము కలిగిన మాటకు విధేయులై సంపూర్ణంగా నీవు ఆజ్ఞాపించిన దాని ప్రకారముగా జరిగిస్తూ నీ సన్నిధిలో తమను తాము పరిశుద్ధపరచుకుని నిన్ను మహిమపరిచేటువంటి ఏర్పాట్లో నిలబడటానికి నీవే ఈ యొక్క అంత్యకాలంలో అనేక మందిని నాయన యాజకులను మీరు నీ సన్నిధానం చెంత ఆయుత్తపరిచి తమను తాము పవిత్రపరచుకుని నీవు వినియోగించుకొనటానికి అర్హమైనటువంటి పాత్రలుగా ఆ గొప్ప ఇంటిలో నీవు వాడుకునేటువంటి పాత్రలుగా మీరే నీ ఆత్మ సహాయంతో ఆయుత్తపరిచి నడిపించుకుని మహిమ పొందమని, నీ యొక్క సన్నిధి ప్రసన్నత ప్రతి ఒక్క బిడ్డ జీవితం మీదకి మీరే పంపించి ఈ దినాల్లో ఆ విధంగా నీకు సమీపముగా నిన్ను వెంబడించడానికి ఆశపడిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ ఆత్మ కార్యాన్ని చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మనవులు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగా ఆయన మహిమను వెల్లడిపరచటానికి, ఆయనకు సమీపముగా అడుగులను వేయటానికి ఆశ కలిగి అడుగులు వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు, యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి వాక్యం వింటున్న వారందరినీ దేవుడు ఆయనకు మహిమకరంగా ఆయుత్తపరిచి నడిపించును గాక. ఆమేన్.